ఆ టైం వచ్చేటప్పటికి ఆ టీవీ ఆన్ చేయకపోతే వీళ్ళకి ఎంత ఒక్కొక్కరు అదొక బలహీనత. ఈ బలహీనతలో ఎవరికి ఉండాలి అంటే లోకములో ఉన్న వారికి ఉండొచ్చు, తప్పులేదు. ఈ బలహీనతలు ఎవరికి ఉండాలంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారికి ఉండొచ్చు, తప్పులేదు. ఈ బలహీనతలు ఎవరికి ఉండాలి అంటే ప్రభువుతో సంబంధం లేని వారికి ఉండొచ్చు, తప్పులేదు. ఈ లోపములు నీలో ఉంటే నీ లోపము నిన్ను లోపలికి రాకుండా ఆపేస్తుంది. నీ లోపము నిన్ను లోపలికి రాకుండా ఆపేస్తుంది. ఒక నాకు ఏం ఇబ్బంది లేదండి, దేవుడు అంటే నాకు ఎంత ప్రేమోనండి దేవుడు అంటే నాకు. మా ఆవిడని బట్టి నేను రావట్లేదండి అన్నాడు. మా ఆవిడని బట్టి నేను రావట్లేదండి అని. నీ ఆవిడకి నీకు సంబంధం ఏంటి? నీ భక్తి నీదే. భక్తిలోకి వచ్చేటప్పటికి నీదే. ఆయన దానికి ఎవరి భక్తి వాళ్ళదే. ఎవరు నిన్ను మీ ఆవిడ పరలోకానికి తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. నువ్వు మీ ఆవిడ పరలోకానికి తీసుకెళ్తావా? తీసుకెళ్ళలేరు. కాకపోతే కుటుంబముగా కలిసి మీరు కలిసి ఉండి ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. అర్థమవుతుందమ్మా? దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనం దేవుని కొరకు ఒక విలువైనటువంటి జీవితాన్ని జీవించకపోతే, దేవుని సంఘములో ఉన్నటువంటి మనం నామకార్థ జీవితాన్ని జీవిస్తే, దేవుని యొక్క సంఘములో దేవుని కార్యాలలో మనం పాలి భాగస్థులము కాకపోతే మనలో లోపాలు ఉన్నట్టో లేదో చెప్పండి. ఇక్కడ తీతు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని ఎవరు సరిచేయాలి చెప్పండి. ఇప్పుడు కాలు ఇరిగిపోయిందిలే అని ఉంటాం. అలాగా ఎక్కడికి వెళ్తాం చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టేపించుకుని పత్తి చేస్తాం. దానికి కట్టేపించుకుని పత్తి చేస్తాం. ఇప్పుడు లోపములో ఉన్నటువంటి లోపాలు నువ్వు గుర్తిస్తే నువ్వు కూడా పత్తి చేసి సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము నీ లోపాలు ఎత్తి చూపిస్తే, దేవుని సేవకుడు వాక్యము ద్వారా నీ లోపాలు ఎత్తి చూపిస్తే నువ్వు కట్టేపించుకుని ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి, పత్తి చేయాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా లేకపోతే అజాగ్రత్తగా ఉంటే ఒకసారి కాలే ఇరిగితే అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఇంకోసారి ప్రాణమే పోవచ్చు. అందుకే లోపములో ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను సిద్ధపరచాలి. దేవుని యొక్క వాక్యం అనే లోపములో ఉన్న వాటిని సరిచేయడము దేవుని సేవకుడికి దేవుడు అప్పగించినటువంటిది భాగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథములు కూడా ఒక మాట చెప్తాడు. 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం తర్వాత ఉంటుంది. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. వంకరగా ఉన్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము కలిగింది లెక్కలోనికి రాదటంటే. లోపము కలిగినటువంటి వాటిని దేవుడు లెక్కలోనికి తీసుకున్నాడు. అందుకే చెప్పాడు కదా, మేకల ఒక గుంపు. చెప్పండి, మేకలను ఎక్కడున్నాయట? ఆ టైం వచ్చినప్పుడు దేవుడు 2 గుంపులు చేసేస్తాడు. మేకల గుంపులు, గొర్రెల గుంపులు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ మేకల గుంపులో ఉన్నటువంటి వారిని ఏం చేశాడు? శపించబడిన వారులారా అన్నాడు. అపవాది సంపత్తులారా అని చెప్పాడు. ఇక్కడ కుడి చేతి ప్రక్కన ఉన్నటువంటి వారిని ఏం చెప్పాడు? ఆశీర్వదింపబడిన వారులారా. అంటే లోపములు సరిచేసుకున్న గుంపు ఒకటి, లోపములలోనే ఉండి భక్తి చేస్తున్న గుంపు ఒకటి. లోపములను ఎరిగి సరి చేసుకుని దేవుని కొరకు బ్రతికేటటువంటి గుంపు ఒకటి, లోపములను ఎరిగి లోపములు సరి చేసుకోకుండా లోపములలోనే జీవించేటటువంటి గుంపు ఒకటి. 2 గుంపులు ఒకే చోటు ఉన్నాయి. 10 మంది కన్యకల్లాగా 2 గుంపులు ఒకే చోటు ఉన్నాయి. 10 మంది కన్యకల్లాగా 10 మంది కన్యకలు 10 మంది ఒకే చోటు ఉన్నారు. 10 మంది ఒకే స్థలంలో ఉన్నారు.
10 మంది ఒకే ఆహారం తింటా ఉన్నారు, 10 మంది ఒకే స్థలంలో పడుకుంటా ఉన్నారు. 10 మంది బ్రతుకు ఎప్పుడు తేలింది అంటే, ఎప్పుడు తేలింది? దేవుని యొక్క పెండ్లి కుమారుని యొక్క స్వరము వినిపించినప్పుడు. పెండ్లి కుమారుని స్వరము వినిపించినప్పుడు అప్పుడు ఏమన్నారు తెలుసా? అయ్యా, మా దీపాలు ఆరిపోతే కొంచెం మీ దగ్గర మాకు కూడా. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? వాళ్ళు ఎలా ఉన్నారు? మాకు సరిపోయినంతే మాకుంది, మీకు ఇచ్చేటంత మా దగ్గర లేదు. మాకెంత సరిపోద్దో అంతే మాకుంది తప్ప మీకు ఇచ్చేటంత ఎక్కువ మాకు కూడా లేదు. అంటే వాళ్ళకి లోపలికి వెళ్ళేటంత మాత్రం సిద్ధపరుచుకున్నారు, లోపలికి వెళ్ళేటంత సిద్ధపరుచుకున్నారు. అందుకే దేవుని కలిగినటువంటి మన జీవితంలో వంకరిగా ఉన్నటువంటి వాటిని చక్కపరచడం సఖ్యము కాదట, లోపము గలది లెక్కలోనికి రాదు.